తెలంగాణ మద్యాన్ని ఏపీలోకి తీసుకొస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పల్నాడు జిల్లా పొందుగల చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనం అతి వేగంగా దూసుకొచ్చింది. సెబ్ పోలీసుల్ని చూసి ఒకడు కారు దిగి పారిపోయాడు. అతన్ని గురజాల ఏఎస్ఐ స్టాలిన్ గా గుర్తించారు. టీడీపీ కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు సహా మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. పరారీలోని స్టాలిన్ ను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు. తేదీన సాయంత్రం గురజాల ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల పొందుగల చెక్ పోస్ట్ వద్ద చెక్ పోస్టు ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేయుచుండగా పొందుగల వైపు నుంచి ఒక రెనాల్టో వైట్ కలర్ కారులో మద్యం సీసాలను తీసుకొని వస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు గమనించి వారిని నిలుపుదల చేయడానికి ప్రయత్నించుండగా ఒక వ్యక్తి పారిపోయాడు. ఆ మిగిలిన ఇద్దరిని అరెస్ట్ చేసి సదరు మద్యాన్ని స్వాధీనం చేసుకొని గురజాల ఎస్సీబీ స్టేషన్లో తదుపరి విచారణ కొరకు అప్పగించడం జరిగింది. ఈ కేసులో మొత్తం 750 పరిమాణం గల 36 బాటిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మద్యంతో పాటుగా కారుని సీజ్ చేసి ముగ్గురు పారిపోయిన వ్యక్తితో పాటుగా ముగ్గురు వ్యక్తుల మీద కేసు నమోదు చేసి రిమాండ్ ఈరోజు మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఈ ముద్దాయిలు దీంట్లో గురజాల పట్టణానికి చెందినటువంటి సిహెచ్ శ్రీనివాసరావు మరియు కొండలు అనేటువంటి వ్యక్తుల్ని ఈరోజు మేజిస్ట్రేట్ ముందు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పల్నాడు సరిహద్దు ప్రాంతాల్లో అంటే తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యాన్ని తరలిస్తూ వరుసగా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చూసుకుంటే పల్నాడు జిల్లాకు సంబంధించి దాచేపల్లి మండలం పొందుగుల సమీపంలో కూడా పోలీసులు తనిఖీలు చేస్తుంటే అక్రమంగా మద్యం తరలిస్తున్న కేసులో ఏఎస్ఐ గురజాల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న స్టాలిన్ కూడా దొరికారు. అతనితో పాటు తెలంగాణకు సంబంధించిన 2 వ్యక్తులు, ఆంధ్రాకి సంబంధించిన 2 వ్యక్తులని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ నిందితుల వద్ద నుంచి దాదాపుగా 42 మద్యం బాటిల్ను స్వాధీనం చేస్తున్నారు. అయితే ఆంధ్ర తెలంగాణకు సంబంధించి గతంలో వాడపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి కూడా గత సంవత్సరం క్రితం కూడా మద్యం తరలిస్తూ కూడా ఆయన దొరికిన పరిస్థితి కనిపిస్తాం. తాజాగా మరొక ఏఎస్ఐ దొరకడం కూడా సంచలనంగా మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన మద్యం ఆంధ్రాలో విక్రయించేందుకు కూడా పోలీసులే మారి కూడా దీన్ని పూర్తి స్థల విక్రయానికి కీలకమైన పాత్ర పోషిస్తున్న సంఘటన జరుగుతుంది. అయితే తెలంగాణ మద్యాన్ని ఆంధ్ర బోర్డర్ లో చేరవేసే బాధ్యతని కొంతమంది తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు బాధ్యత తీసుకున్నట్లు కూడా పోలీసులు విచారణ తేలింది. కానీ వీటిపై కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగానే గతంలో తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ గాని లేకపోతే ప్రస్తుతం ఐపీకి సంబంధించిన ఏఎస్ఐ గాని దొరికినట్లు కూడా మనం భావించాలి.